పైరసీ సైట్ ఐబొమ్మ నిర్వాహకుడు రవి కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రధాన నిందితుడు రవిని కస్టడీకి అనుమతిస్తూ హైదరాబాద్ నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. 5 రోజుల కస్టడీకి అనుమతిస్తూ కోర్టు ఉత్తర్వులు కూడా జారీ చేసింది. రేపటి నుంచి ఐబొమ్మ రవిని కస్టడీలోకి తీసుకుని పోలీసులు ప్రశ్నించనున్నారు. పైరసీ మాఫియాకు సంబంధించిన వివరాలు రాబట్టే పనిలో పోలీసులు ఉన్నట్లుగా సమాచారం. ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి హారిక ఫోన్ ద్వారా అందిస్తారు. హారిక, పైరసీ సైట్ ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మంది రవి అరెస్ట్ అయిన విషయం మనకు తెలిసిందే. అయితే ఇందులో ముఖ్యంగా అంటే నిన్నటి వరకు రిమాండ్ లో ఉన్నారు. అయితే ఈ రోజు మాత్రం 5 రోజుల కస్టడీ కోరారు. దీనికి అనుగుణంగానే ఇటు నాంపల్లి హైకోర్టు కూడా ఆదేశాలు జారీ చేసింది. 5 రోజుల కస్టడీకి అనుమతిస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేసింది. అయితే రేపటి నుంచి ఐబొమ్మ రవిని కస్టడీలోకి తీసుకుని పోలీసులు ప్రశ్నించనున్నారు. అయితే పైరసీ మాఫియాకు సంబంధించిన వివరాలు రాబట్టే పనిలో ఉండే అవకాశం ఉంటుంది. అయితే వారం రోజుల పాటు ఇమ్మంది రవిని కస్టడీకి ఇవ్వాలని నాంపల్లి కోర్టు సైబర్ క్రైమ్ పోలీసులు పిటిషనల్ దాఖలు చేశారు. అయితే ఇరుపక్షాల వాదనలు విన్న జడ్జి రవిని 5 రోజుల పాటు పోలీసు కస్టడీకి అనుమతించారు. అలాగే కస్టడీ విచారణలో మరిన్ని కీలక అంశాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇప్పటికే ఈ కేసుపై ఈడీ కూడా దృష్టి సారించిన విషయం తెలుసు. అయితే తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన పైరసీ మూవీ రాకెట్ ఐబొమ్మ కీలక సూత్రధారి అయిన రవిని మాత్రం సైబర్ క్రైమ్ పోలీసులు గత శనివారం కూకట్పల్లిలో అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఒక అపార్ట్మెంట్ లో మరి ఫ్రాన్స్ నుంచి వచ్చిన ఈ రవి మరి ఇటు పోలీసులకు దొరికిపోవడం, పైగా దీనికి సంబంధించి ఇటు సజ్జనార్ తో పాటు ఇటు సినీ పెద్దలు కూడా ఏర్పాటు చేసి ఏది ఫ్రీగా రాదు, ఖచ్చితంగా ప్రతిదీ డబ్బులు పెట్టే మనం కొనుక్కోవాల్సిందే. కానీ ఇక్కడ రవి చేసింది మాత్రం ఖచ్చితంగా సంఘసేవ అయితే కాదు. ఇటు అతన్ని దేవుడిగా చూస్తున్నప్పటికీ ఒక పక్క మనం చూడాల్సింది ఏంటంటే మన డేటాని ఇటు సైబర్ క్రైమ్ క్రిమినల్స్ కి ఇవ్వడం, పైగా ఇటు ఏదైతే ఈ ఆన్లైన్ బెట్టింగ్ కి సంబంధించిన వాళ్ళకి ఇవ్వడం, మనకి సపరేట్ గా మెసేజ్లు పంపించే వెసులుబాటుని ఈ రవి కల్పించాడు అని చెప్పేసి ఇలాంటివి మాట్లాడుతూ వచ్చారు. అయితే మనకు తెలిసిందే, ఎప్పుడైతే కరోనా టైంలో మొదలు పెట్టారు ఈ ఐబొమ్మ తీసుకొచ్చారు ఈ వెబ్సైట్ ని, దాదాపు 7 ఏళ్లుగా ఈ ఐబొమ్మ కావచ్చు, బొప్పం కావచ్చు, ఐవిన్, ఐరాధ ఇట్లా డిఫరెంట్ వెబ్సైట్లు నిర్వహించాడు ఈ రవి. మరి దీనికి సంబంధించి ఇంకా పూర్తి డీటెయిల్స్ రావాల్సింది ఉంది. అంటే ఖచ్చితంగా ఈ కస్టడీ కంప్లీట్ అయ్యేసరికి ఇంకా ఎవరెవరి పేర్లు బయటకు వస్తాయనేది చూడాలి. అప్డేట్స్ హారిక.